దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 1 నవంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము, సామ్ నంబర్ 20 and verse 4. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థన. ఈ ప్రార్థనలో ఒక భాగం ఏమై ఉన్నదంటే, నీ కోరికను సిద్ధింపచేసి. ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ సమ్ గ్రాండ్స్. దే థింక్ some things in their heart, what they want to do, what they want to become, what they want to have. వారికి ఏమి కావాలో, ఒక వ్యక్తి ఏమి చేయాలనుకుంటున్నారో కొన్ని కోరికలు ఉంటాయి. ఇక్కడ దేవునికి వాక్యంలో ఏమని రాయబడుతుందంటే, నీ కోరికను సిద్ధింపచేసి, అంటే నీ కోరికను, నీ గ్రాంట్, నీ ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది జరిగేటట్టు చేసి. జాగ్రత్తగా గమనించండి, దేవుడు జరిగేటట్టు చేస్తాడు. మంచి ఉద్యోగం అడుగుతున్నావు, ఆ మంచి ఉద్యోగం నీకు దొరికేటట్టు చేస్తాడు. మంచి లాభాలు లేక మంచి ఫైనాన్షియస్ అడుగుతున్నావు దేవునికి, అది నువ్వు పొందుకునేటట్టు చేసే దేవుడు. నీ కోరికను సిద్ధింపచేసి అని వాక్యంలో మనం చూస్తున్నాం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. మే హీ గ్రాంట్ ది అకార్డింగ్ టు దైన్ ఓన్ హార్ట్. మే హీ గ్రాంట్ ది what you're thinking in your heart and fulfill all thy counsel. Fulfill all that you are planning in your spirit, in your heart. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటాం చాలామంది. దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వటం లేదు, నేను అడిగింది నాకు ఇవ్వటం లేదు. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు దేని గురించి అడుగుతున్నావు, ఎలాగ అడుగుతున్నావు? బైబిల్లో రాసుంది, మీరు అడుగుతున్నారు కానీ మీ భోగేచ్ఛుల కొరకు అడుగుతున్నందుకు మీకు జవాబు దొరకటం లేదంటాడు దేవుడు. ఎస్, నువ్వు అడుగుతున్నావు, బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఆస్కింగ్? నువ్వు అడిగే నీ యొక్క నీ కోరిక యొక్క మూలం ఏంటి? నీ కోరిక మూలం ఏంటి? ఎవరికైనా నాశనం కలగాలన్నా, ఎవరికైనా హాని కలగాలన్నా, లేక నీ కోరిక ఏంటి? నీ భోగేచ్ఛుల కొరక, నీ పాప జీవితం కొరక? కనుక దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కోరిక కూడా దైవ చిత్తానుసారమైన కోరిక. అర్థమవుతుందండి? దైవ చిత్తానుసారమైన కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదుకు ఒక కోరిక, ప్రభా నీ కొరకు నేను ఒక నివాస స్థలము కట్టాలి, ఇటు కోరిక. కానీ దేవుడు జవాబిచ్చాడు, నీతో కాదు, నీ కుమారునితో, నీ సంతానంతోనే కట్టిస్తానన్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు టెల్ యూ, దేవుడు మన కోరికలను మనం ఏదైతే గ్రాంట్ చేయమని అడుగుతున్నామో అది ఆయన సిద్ధింపు చేసే దేవుడు, అది జరిగేటట్టు చేసే దేవుడు. కనుక ఆ జరిగే ప్రక్రియలో నీవు ఓర్మి కలిగి ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఈ జరిగే ప్రక్రియలో చాలామంది ఓర్మి కోల్పోతారు. ఈ జరిగే ప్రక్రియలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు, ఒక షార్ట్ కట్స్ చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఈ జరిగే ప్రక్రియలో నువ్వు రాంగ్ స్టెప్ వేస్తావో మొత్తము స్క్వేర్ వన్కి మొత్తము అది నీలుపాలు చేస్తున్నావు. చాలామంది మన జీవితంలో లాస్ట్ మూమెంట్ వరకు పేషెన్స్ లేకుండా మనం ఉంటాం. వి మేక్ రాంగ్ చాయిసెస్, రాంగ్ డెసిషన్స్, వి మేక్ అ రాంగ్ మూవ్. ఒక రాంగ్ మూవ్ చేస్తే ఏమవుతుందండి? నువ్వు ఓడిపోతావు జీవితంలో. వన్ రాంగ్ మూవ్ విల్ టేక్ యూ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వెనక్కి తిప్పేస్తుంది ఒక్క తప్పుడు అడుగు. కాబట్టి నీ కోరిక కూడా దైవ చిత్తానుసారమైన అందుకే మనం ప్రార్థనలో పాల్గొంటాం, వాక్యాన్ని వింటాం, చర్చ్కి వెళ్తాం. ఎందుకు? ప్రభా నేను అడిగేది కూడా, నేను కోరేది కూడా చిత్తానుసారంగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీ కోరిక యావత్తును ఆయన సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. He will make all your counsel
యువర్ ప్లాన్స్ సక్సెస్, సఫలపరిచే దేవుడు కనుక దయచేసి సరైన ఆలోచన కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దైవికమైన ఆలోచన కలిగి ఉంటకే బైబిల్ ధ్యానిస్తాం. బైబిల్ చదవడము ఒక ఎత్తు అయితే ధ్యానించడం ఇంకొక ఎత్తు. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. సో యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ టు హ్యావ్ రైట్ థాట్స్. సరైన ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనే చాలామంది సేవకులు దేవుని పనే చేస్తున్నాం, కానీ దైవ చిత్తానుసారమైన ఆలోచన కావాలి, దైవ చిత్తానుసారమైన కోరిక కావాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవుని పనే, కానీ దేవుడు సెలవివ్వనది ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు చేస్తే అది దైవ చిత్తానుసారమైన ఆలోచన కాదు. మోషే తప్పిపోయాడు, అబ్రహాము తప్పిపోయాడు ఇష్మాయిల్ను కనే సమయంలో. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. సౌలు రాజు మహారాజు తప్పిపోయాడు, ఉజ్జా రాజు తప్పిపోయాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే వారికి కలిగిన కోరికలు దైవ చిత్తానుసారం కాదు. ఆయనకి ఏం కలిగిందని కోరిక? ఉజ్జయరాజుకి హీ వాంటెడ్ టు ఆఫర్ సాక్రిఫైస్. సౌలు కూడా అదే మిస్టేక్, హీ వాజ్ ఆఫరింగ్ సాక్రిఫైస్. ఏమంటే సమూయేలు లేట్ చేస్తున్నాడని. ఏ కారణం ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నీవున్నా, నీ కోరిక నీ ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉండాలి. అప్పుడే అది సిద్ధింప చేయబడుతుంది, సఫలపరచబడుతుంది. హిందీ में पढ़ेंगे भजन संहिता 20 अध्याय और उसमें हम 4 वचन पढ़ रहे हैं. भजन संहिता 20 और 4 वचन पढ़ रहे हैं. और तेरे मन की इच्छा को पूरी करो और तेरी सारी युक्ति को सफल करे. आपके सारे युक्ति को, क्या सोच रहे हैं, क्या होना सोच रहे हैं, वो सफल करते हैं. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं, प्रभु को महिमा देते हैं. प्रिय भाई, वह तेरी मन की इच्छा को पूरी करे. मन की इच्छा, आपके मन की इच्छा परमेश्वर के अनुसार होना चाहिए. वो मन की इच्छा पूरा करने वाले परमेश्वर हैं. हम तो ऐसा परमेश्वर के बारे में सोच रहे हैं कि हमें गलती है इसलिए नहीं हो रहा. नहीं, परमेश्वर तो आपकी मन की इच्छा को पूरी करते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము దైవ చిత్తానుసారమైన కోరికలు, దైవ చిత్తానుసారమైన ఆలోచనతో దేవుని యొక్క రాజ్యము కట్టుటకు, దేవుని చిత్తం నెరవేర్చుటకు, భూమి మీద వెలుగుగా ఉంటకు, ఉప్పుగా ఉంటకు మనము సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి నీవు మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రములు నాయన, ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృపదైత్యమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ప్రతి ఒక్కరము నాయన దైవ చిత్తానుసారమైన ఆలోచనలు, దైవ చిత్తానుసారమైన ఆలోచన కలిగి మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కోరిక మీ చిత్తానుసారమైన కోరిక కలిగి ఉంటూ సహాయం చేయండి నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారు దీవింపబడి వారు జాబ్ యొక్క ప్రయత్నంలో వారు నాయన సఫలపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ తోడు దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఏక సమయంలో నాయన చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ లెవెల్లో నీ బిడ్డలు చదువుకుంటున్నాను ఆయన, ఆ లెవెల్ అన్నింటిలో కూడా మీ సహాయం, మీ తోడు, మీ నీడ, నీ కృప దయచేయమని అడుగుచున్నాను. ప్రభా, వారి చదువులో వారు ఉన్న కోరికలు, వారి చదువులో వారు ఉన్న ఆలోచనలన్నీ కూడా నీవు సఫలపరిచే దేవుడివి సిద్ధింపచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచయం అంతట్లో నాయన దైవ చిత్తానుసారమైన ఆలోచన, కోరికలు కలిగి పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం
ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.